పర్వతాల గుండెల్లో దాగి ఉన్న ఈ రహదారి చైనా ఇంజనీరింగ్ చరిత్రనే మార్చేసింది. ఇది టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్. పొడవు 22.13 కిలోమీటర్లు. ఇప్పటి వరకు నిర్మించిన అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్. ఈ టన్నెల్ చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో భయంకరమైన టియాన్షాన్ పర్వతాల గుండెల్లో నిర్మించారు. ఈ పర్వతాలు సంవత్సరాల పాటు నార్త్ సౌత్ షింజియాంగ్ కు మధ్య పెద్ద అడ్డంకిగా ఉన్నాయి. ఇంతకు ముందు ప్రయాణించాలంటే ఎక్కువగా ఉన్న టన్స్, పర్వత రహదారులు, మంచు తుఫాన్లు, ల్యాండ్ స్లైడ్లు, గంటల కొద్దీ ప్రమాదకరమైన ప్రయాణం. ఈ టన్నెల్ ప్రారంభం తర్వాత ఇదే ప్రయాణం ఇప్పుడు కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. అది కూడా అన్ని కాలాల్లో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2020లో ప్రారంభమైంది. 2025 డిసెంబర్ 27న పబ్లిక్ కి ఓపెన్ చేశారు. కానీ పని అంత ఈజీ కాదు. ఇది 3000 మీటర్లకు పైగా ఎత్తులో -30 డిగ్రీల చలిలో సాగింది. ఇంజనీర్లు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఆక్సిజన్ కొరత, భూకంపాలు వచ్చే ఫాల్ట్ జోన్లు, బలహీనమైన రాళ్లు, భయంకరమైన మంచు తుఫాన్లు. వీటన్నిటి మధ్య కూడా అడ్వాన్స్డ్ టన్నెల్ బోరింగ్ మిషన్ ని ఉపయోగించి పనిని కొనసాగించారు. ఈ టన్నెల్లో శక్తివంతమైన వెంటిలేషన్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ అండ్ స్మోక్ కంట్రోల్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ టన్నెల్స్, రియల్ టైమ్ సెన్సార్స్ అండ్ కెమెరాస్ అన్ని అమర్చారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు 15 నుంచి 20 బిలియన్ యువాన్స్ ఖర్చయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 17,000 కోట్లకు పైగా. ఈ టన్నెల్ కేవలం ఒక రోడ్డు కాదు, ప్రకృతిని జయించిన మానవ ఇంజనీరింగ్ శక్తికి సాక్ష్యం.